బాగున్నారా అండి? బాగున్నాను అన్నగారు. మ్మ్. ఏం లేదు. నిజాయితీగా మాట్లాడితే ఈ లోకానికి ఎప్పుడు నచ్చదు. ఉమ్, నచ్చదు. యథార్థవాది లోక విరోధి. నిజాయితీగా అయితే నీతిగా బ్రతికితే లోకంకి నచ్చదు. లోకంలో మనం తిరిగితే అందరికీ మనం నచ్చుతాం. అవును నేను ఒక క్రిస్టియను. భయ్యా. మ్మ్. నేను చెప్పేది ఏందనంటే, ఉమ్, మీరు అన్ని విధాలుగా అన్ని రకాలుగా మాట్లాడారు కానీ బ్రదర్, ఉమ్, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని మీరు తెలుసుకుంటే చాలా మంచిది. ఉమ్. బ్రదర్, ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఇంకా గట్టిగా నిలబడతాడు కదా. మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నా. దేవుని చిత్తం, దేవుడే మార్చాలి ఏ మానవులనన్నా. మన నార్మల్. స్నేహానికి దేవుడు అడ్డు కాదు. ఆ, మన పరిచయం కొనసాగడానికి నేను నాస్తికుని అవడం, మీరు క్రైస్తవుడు అవడం అడ్డంకి కాదు. ఇబ్బంది అందరము మానవులమే. అంతే. కాక్ తర్వాత నా కోసం ఎవ్వరు ప్రార్థన చేయొచ్చు. ఉమ్, నాకు నాకు అవసరమైనప్పుడు నేను చేసుకుంటాను. నో ప్రాబ్లము. మీరు వద్దు అన్నా కూడా మేము చేస్తాము. ప్రార్థన అంటే ఏంటంటే ఫ్యామిలీ బాగుండాలి, అందరూ బాగుండాలి అని దేవునికి చెప్పడం. ప్రభువా, అప్పుడు చర్చిలో ఉన్న అందరినీ మీరు హాయిగా మీ పనులు మీరు చేసుకోండి, మీ అందరి తరపున నేను ఒక్కనే చేస్తా అంటే అయిపోయేది. ఒక అందరూ పాస్టర్ గా అందరూ చర్చికి రానక్కర్లేదు, అందరు ఇక చర్చి అంటే అందరూ కూడి దేవుని మందిరంలో కూడి దేవుని గణపరిచి మహిమపరచడం అన్నమాట. మహిమపరచడం అంటే ఆయనకు లేని మహిమల్ని అందించడమా లేక మహిమల్ని గుర్తించడమా? గణపరచడం, గొప్ప చేయడం. ప్రతి 6 రోజులు పని చేయాలి, 7వ రోజు నా మందిరానికి వచ్చి నన్ను గణపరచాలి అంట. ప్రతిరోజు గణపరుస్తూ ఉన్న మన బిజీలో మనము పనులు చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ సండే రోజు మనం అందరము హాలిడే ఉంటాం కాబట్టి ఒకవేళ నేను క్రైస్తవుడిగా మారితే గుర్తుపెట్టుకో, బ్రదర్ చెప్పండి. ఒకవేళ నేను క్రైస్తవుడిగా మారాల్సి వచ్చి మారితే ఆమేన్. దాంట్లో కూడా అరే ఇన్ని రకాల చర్చిలు అక్కర్లేదురా, ఇన్ని రకాల శాఖలు అక్కర్లేదురా అనే మళ్ళా సంస్కరణ దిశగానే వెళ్తా. అయితే ఇన్ని చర్చీలు అక్కర్లేదు అని అంటున్నారు కదా. చర్చిలు కాదు, శాఖలు. ఏమైనా ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంటది కదా. గట్లా ప్రతి కరెక్ట్. 50 మందికో ఇల్లు కట్టుకున్నట్టుగానే చర్చి ప్రతి 100 మందికో చర్చి. అది దాంట్లో ఏం పొరపాటు లేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దాంట్లో శాఖలు, దాంట్లో గొడవలు, దాంట్లో భిన్నత్వాలు, దాంట్లో అజ్ఞానం, దాంట్లో మూఢనమ్మకాలు ఉండకూడదు. మూఢనమ్మకాలు అనేది లోక సంబంధమైనది. అరే బ్రదర్, మీ పేరు? నా పేరు అజయ్. మీరు అన్నట్టు ఖచ్చితంగా మీరు క్రైస్తవుడుగా మారాలని. ఎందుకంటే మరణించే లోపు యేసుప్రభుని తెలుసుకొని మరణిస్తే మనకి నిత్య జీవం ఉంది. నేను అజయ్, మన ఇద్దరి డిస్కషన్ లో మనం ఎంత దేవుడి గురించి తక్కువ మాట్లాడుకుంటే మన స్నేహం అంత స్ట్రాంగ్ ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే బ్రదర్, అంతేగాని మన డిస్కషన్ లో దేవుడి ప్రస్తావన వస్తే నేను ఈ సోదరుడు ఏదో నన్ను క్రైస్తవంలోకి ఆహ్వానిస్తూ అని నీ పట్ల నా స్నేహభావం తగ్గుద్ది. ఒక్క మాట, చిన్న మాట. మీరు చదువుకున్నారు కాబట్టి నేను ఒక చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు చెప్పడం నా బాధ్యత, నేను కూడా చెప్పడం నా బాధ్యత. ఇప్పుడు చెప్పాను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మన స్నేహం చెన్నగిల్లుద్దని ముందే సూచించాను కాబట్టి నో ప్రాబ్లం. దాన్ని తగ్గిస్తాడు ఇక. అట్లా నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, బలవంతం అనేది వేరుంటది, మామూలుగా మనం మాటల్లో మాట్లాడుకోవడం. ఈ కొంతమందికి అంటే కొంతమంది గురించి చెప్తున్నా. మూడు ప్రశ్నలు మీకు ఇస్తాను, ఆలోచించుకొని ఆన్సర్ నాకు చేయండి. చెప్పండి, పర్లేదు. ఇప్పుడుగా ఒకటి, వాళ్ళందరి ముందు నాస్తిక్ అనే నా కొత్త స్నేహితుడు, నాకంటే అన్నకు 43 ఏళ్ళు, నాకు 28 ఏళ్ళు. ఓకే. నాకంటే అన్న 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దోడు. అవును. చర్చి పట్ల అన్నకు వ్యతిరేక భావం లేదు, కానీ మరీ అనుకూల భావం కూడా లేదు. ఆయన జీసస్ ని ఒక సంఘ సంస్కర్త అని గౌరవిస్తున్నాడట. ఆయన ఉన్న కాలంలో సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి త్యాగము, ప్రేమను చూపిన వ్యక్తిగా నరేష్ అన్న గౌరవిస్తున్నాడట. ఆ అన్నకి అభినందనలు. అయితే అన్న మన ప్రభువును నమ్మట్లేడు, మొక్కట్లేడు, కానీ గౌరవిస్తున్నాడు. అయితే నమ్మాలి, మొక్కాలి, గౌరవించాలి అని అంటే ఆయనకి రుచి తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ, రుచి తెలియాలి. రుచి తెలియదు. సరే, ఆయన నాస్తికుడు, హిందూ మతంలో నుంచి నాస్తికుడు అయింది కాబట్టి ఆయనకు రుచి తెలిసే మార్గం లేదు.
ఒకటి ఆయన మన దగ్గర కన్నా రావాలి, మనం ఆయన దగ్గర కన్నా పోవాలి. ఉమ్, సరే, అది పక్కన పెడితే ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, మన చర్చిలో ఎవరైనా క్షమించరాని నేరం చేస్తే మనం క్షమిస్తామా క్షమించమా? నంబర్ 1 ప్రశ్న. ఆ, దీనికి ఇప్పుడే ఒక్కొక్క ఇమీడియట్లీ ఆన్సర్ ఇచ్చేస్తానా? అద్దద్దు, ఇప్పుడు కాదు, వాళ్ళని అడగాలి. నేను మీరు మీకు ఇయ్యడం చెప్తున్నా వేరు. మీకు చెప్తున్నా గుడ్. బైబిల్ ప్రకారము, యేసు ప్రభు ప్రకారము ఎంత తప్పు చేసినా క్షమించాలి, ప్రేమించాలి. ప్రేమ అప్పుడు క్షమాపణ లేకుండా యేసు అప్పుడు ప్రభు బిడ్డ అప్పుడు కాదు. ఆ, అప్పుడు క్రైస్తవ దేశాలలో, ఉమ్. సంపూర్ణ క్రైస్తవ దేశాలలో న్యాయ వ్యవస్థలు ఎందుకు? న్యాయ వ్యవస్థలు ఖచ్చితంగా ఉండాలి కదా, ఎందుకంటే అందరూ ఇలానే లేరు కదా, ప్రేమ క్షమాపణ కలిగి ఉన్న వాళ్ళు లేరు కదా. ఈ అందరిని పుట్టించింది కదా, దేవుడు ఒక్కడే. వాళ్ళందరినీ దేవుడు ఒక్కడే కాబట్టి మరి వాళ్ళకు ప్రేమ, జాలి, కరుణ, క్షమాగుణం ఎందుకు పుట్టించిండు? మనిషిని స్వేచ్ఛగా వదిలేసిండు, ఒక రోబోగా వదిలేయలేదు. ఇప్పుడు ఇప్పుడు నన్ను ఎందుకు వదిలేస్తలేవు మరి స్వేచ్ఛగా నువ్వు? నన్ను నేను చేరుకోవాలి బ్రదర్, సత్యమై ఉండాలి, చచ్చిపోయేలోపు చేరుకో అంటాను కదా. సరే మాట్లాడండి, లేదా నేనైనా మాట్లాడతా. అయితే ఇక్కడ ప్రజలందరికీ స్వేచ్ఛనిచ్చాక దేవుడు స్వేచ్ఛనిచ్చిండు. ఇప్పుడు దేవుని నమ్ముకుంటే స్వేచ్ఛ కోల్పోతారా? మన శరీరేచ్ఛలో వదిలేయాలి. ఇప్పుడు మరి ఎందుకు వదిలేయట్లేదు నువ్వు? వదిలేసిన కాబట్టి ఆత్మానుసారంగా దేవుని గురించి మాత్రమే మాట్లాడుతున్నా, వేరే మాట్లాడతలే. ఈ ఆత్మ అంటే ఏంటి? దేవుడు పుట్టించిన దీపం, దేవుడు మనకు పెట్టిన దీపం. అది లేకపోతే మనం అసలు చలకనం ఉండదు కదా, చలనం. ఇప్పుడు బైబిల్ ప్రకారము లేదా జీసస్ ప్రకారము మనిషి చనిపోయిన తర్వాత బాక్స్ లో పెట్టి సమాధి చేయాలి, నిజమేనా? బాక్స్ లో పెట్టి, ఎగ్జాక్ట్లీ, అవును బ్రదర్. తిరిగి ప్రభువు లేపుతాడనే ఒక గౌరవం, నమ్మకం ఉంది కదా. అవునవునవును. అట్లా జరిగిందా ఈ సమాజంలో? మనకు ఊహ తెలిసినప్పటి నుంచి జరుగుతుంది అనే నమ్మకము, పోనీ నమ్మకం ఉంది, సంతోషం. ఎందుకంటే ప్రభువు లేచి వెళ్ళిపోయాడు కాబట్టి. నమ్మకాన్ని గౌరవించుదాం, ఓకే. ఇప్పుడు ఎక్కడైనా పాత శరీరాలు ఆయన వచ్చి లేపేదాకా అలాగే ఉండే అవకాశం ఉందా? ఏం బ్రదర్? పాత శరీరాలు ఆ ప్రభు ఇప్పుడు కాకపోతే ఇంకో 100 ఏళ్లకు లేకపోతే ఇంకో 1000 ఏళ్లకు వచ్చినా ఆయన లేపే వరకు ఈ శవాలు అలాగే ఉండే అవకాశం ఉందా? బోన్స్ అలానే ఉంటాయి, ఆత్మ దేవుని యొద్దకు పోతుంది. మరి గుండె, ఊపిరితిత్తులు? అయ్యా, దేవునికి సమస్త, ఈ నోటి మాటతో భూమి ఆకాశం సృజించిన దేవుడు ఈ గుండెలు ఇవన్నీ ఏముంది? ఇమ్మీడియట్లీ దేవుడు లేపినప్పుడు మహిమ శరీరంగా మారుతారు అందరూ. అప్పుడు మరి శరీరాన్ని ఇంత జాగ్రత్తగా భద్రపరచాలి. ఆ బొక్కలు కూడా కావా దేవుడు తలుచుకుంటే? గుండె, ఊపిరితిత్తులు అయినట్టుగానే బొక్కలు పొడి పొడి అయిపోయినా కూడా మరలా దేవుడు ఒక మాటతోటి మరలా మనల్ని పుట్టించగలడు. అలాంటప్పుడు ఇంకా మళ్ళీ మనం ఇంత ప్రయాసపడి కూర్చోడం ఎందుకు? ఏం ప్రయాసం? బాక్స్ లో పెట్టి ప్రయాసం ఏం లేదు బ్రదర్, అది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇదే రూపంతో తీసుకొస్తాడా? ఖచ్చితంగా యవన రూపంలోకి తీసుకొని వస్తాడు. అప్పుడు మంచి చెడు చేసిన అన్ని ప్రతి ఒక్కటి తీర్పులో చెప్పాలి ప్రభుకి. ఇప్పుడు అన్ని గుర్తుంటాయి సోదరా, కామెడీ అనుకోక గాని. అట్లేం లేదు, అన్ని A to Z గుర్తుండేలాగానే మనం ఉంటాం. అజయ్, మా నాన్నమ్మకి 79 ఏళ్ళు అన్నా, 79 ఏళ్ళు. ఇప్పుడు ఆమె మళ్ళీ యవ్వనంలోకి రావడం ఏంటి? నేనేమంటున్నా అంటే, మనిషి 70 ఏళ్ళు అయిన తర్వాత యవన వయసు గుర్తుండదని మీరు అంటున్నారు కానీ కాదు, నేను అనేది అని కాదు. ఇప్పుడు మా నానమ్మ యేసు ప్రభువులోకి మారాక నానమ్మ యవనంగా మారిపోద్ది అంటున్నారు కదా. అది దేవునికి సాధ్యం కదా బ్రదర్, మనుషులకు అసాధ్యం, యేసు ప్రభుకు సాధ్యం. అట్లా ఇదివరకు ఏమైనా చేసినట్టుగా ఉందా? చేసినట్టుగా అంటే బైబిల్లో సమస్తము రాసి ఉన్నాయి అన్నమాట. ఏంటి అని అంటే, ప్రభు వస్తాడు, వచ్చిన తర్వాత లేపుతాడు, లేపిన తర్వాత తీర్పు ఉంటది. ఆ తీర్పులో మనం చేసిన అన్ని లెక్క చెప్పాలి. మనం కొన్ని మర్చిపోతాయనే తెలియదా మరి? మనం నోటి నుంచి ఒప్పుకోవడం వేరు, దేవునికి ముందే తెలుసు. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా ప్రభుకి తెలుసు. ఒక వాక్యం ఉంటది, సర్వ కాలాల యందు
సర్వక్రియల యందు ఉమ్, నేను ఉండేదను అని అంటాడు. ఉమ్. నీ ఆది అంతములోను నేను ఉండేదను అంటాడు. అన్న దేవుడికి అప్పుడు సమస్తము తెలుసు. అప్పుడు అన్ని తెలిసినాక ఆయన చెప్పినట్టే బతికితున్నాక మళ్ళీ మనం సాక్ష్యం చెప్పడం ఏంటి? మనతో అవన్నీ ఆయనే చేపించినట్టు కదా. ఉహుహు. నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత మనిషి నిలబెట్టిన తర్వాత ఎలా అయితే చెప్పాలో అలానే చెప్పాలి. నీ గురించి నాకు ముందే తెలుసు అని చెప్పి పోలీసు వాళ్ళు డైరెక్ట్ గా తీసి లోపలేయరు కదా, కోర్టులో నిలబెట్టి ఇంకా పోలీసులు మాట్లాడిపిస్తారు. నేరుగా దేవుడే మనిషిని పుట్టించే, అవును. దేవుడే నువ్వు ఏం చేయాలనో దేవుడే నిర్దేశించే, దేవుడే ప్రతి చర్యను దేవుడే చేయించే మనతో. మళ్ళీ మళ్ళీ నువ్వు ఆహా, పొరపాటు చేసావు అంటే ఎట్లా దేవుడు అన్నా, నరేష్ అన్న, అని అన్న. దేవుడు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో పూర్తిగా మనకి చూపించిండు బైబిల్ రూపంలో. కానీ బలవంతం చేస్తలేడు దేవుడు. మళ్ళీ ఒక రోబోలాగా నేను చెప్పినట్టే చేయాలి అనకుండా ప్రభు ఏం చేసినంటే, ఇగో మంచి చెడులు నీ ముందు పెట్టినా, నువ్వు మంచి చేస్తే జీవము, నువ్వు చెడు చేస్తే మరణము, అది రెండవ మరణము, నరకంలో కాలుతావు. కాబట్టి ఏది చేయాలో నీ చేతుల్లోనే ఉందని దేవుడు ఫ్రీడమ్ ఇచ్చిండు మనకు. కానీ బలవంతం ప్రభు చేయడు కూడా. అలా అనిపిస్తుందా? బ్రదర్, ఒక చిన్న మాట, లాస్ట్ ఏం లేదు. ఎప్పుడు మనము మరణిస్తామో మనకి గ్యారంటీ లేదు. అది దేవుడి చేతిలో ఉందని మీరు నమ్ముతారు కదా. నేను చెప్తున్నా దేవుడి చేతుల్లోనే ఉంది. అది కూడా దేవుని చేతిలో ఎప్పుడు ఏమని ఉంటుందంటే, కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఈ కాలగతులు ఆయన వశంలో ఉన్న తర్వాత కూడా మనము మన చేతులారా మరణము తెచ్చుకోవద్దు. ఆ డేట్ వచ్చినప్పుడు పోతాం. అయితే నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, మనిషికి గ్యారంటీ లేదు బ్రదర్. ఇప్పుడు ఫోన్ ఇద్దరం మాట్లాడుకుంటున్నాము, నేను మాట్లాడుతూ ఇప్పుడే చనిపోవచ్చు అంటే కరెక్టే కదా. మాట్లాడుతూ ఎవరైనా చనిపోవచ్చు, నడుచుకుంటూ చనిపోవచ్చు. అంటే మనిషికి గ్యారంటీ లేదు. సమస్తం మనిషి తయారు చేసిన వాటికి, మనిషి తయారు చేసిన ఫ్యాన్కి, కూలర్కి, ఏసీకి గ్యారంటీ ఉందేమో 2, 3, 4 months లేదా ఇయర్స్. కానీ మానవునికి గ్యారంటీయే లేదు. దీని పట్ల మన ఇద్దరిలో ఒక సంభాషణ ఏందనంటే, ఒక మానవునికి గ్యారంటీ లేనప్పుడు ఒక్కసారి ఒక 2 minutes, ఒక 5 minutes ఆలోచించుకొని, కరెక్టే, మనిషికి గ్యారంటీ లేదు. మనం బ్రతికినము, పుట్టినము, చనిపోతున్నాం. చనిపోయిన తర్వాత ఏంది అనేది ఒక తెలుసుకోవాలని ఆశ ఒక్కసారి ఒక మనిషికి ఉండాలని నేను కోరుకుంటున్నా. బైబిల్లో ఒక్కసారి మీరు చదివారనుకోండి, చదివితే మాత్రం బ్రదర్ అప్పుడు జీవితం అర్థమవుతుంది మీకు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ అలాట్. మీకు కూడా కలుద్దాం బ్రదర్, ఖచ్చితంగా. థ్యాంక్స్ అలాట్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ.